హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మీకోసం అయితే నేను ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ నుంచి మంచి హీట్ ఎక్కించే అప్డేట్ అయితే నేను మీకోసం అయితే తీసుకొచ్చాను భయ్య. సో అప్డేట్ ఏంటంటే స్పిరిట్ మూవీలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు అయితే ఉంటారంట భయ్య. ఆ ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేసే పనిలో అయితే మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే చాలా బిజీగా అయితే ఉన్నాడంట. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎలా ఉంటారంటే సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా, ఎంత పెద్ద బోల్డ్ సీన్ ఇచ్చినా చేసే విధంగానైతే ఆ హీరోయిన్లను అయితే సెలెక్ట్ చేస్తున్నారంట భయ్య మన సందీప్ రెడ్డి వంగ. అయితే ఆల్రెడీ కీర్తి సురేష్ని అయితే కన్ఫర్మ్ చేసేసారంట సందీప్ రెడ్డి వంగ. సో మనకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇంకేం లేదు. సో ప్రజెంట్ ఉన్న బస్ ప్రకారం అయితే కీర్తి సురేష్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారంట భయ్య. ఇక ఆల్రెడీ తెలిసిందే కదా సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్పిరిట్ మూవీ చిన్నపిల్లల కోసం కాదు అని చెప్పాడు కదా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది స్పిరిట్ మూవీలో ఎంత యాక్షన్ ఉండబోతుందో, ఎంత వాయిలెన్స్ ఉండబోతుందో, ఇంకా ఎంత పెద్ద బోల్డ్ సీన్స్ అయితే ఉండబోతున్నాయో అని మనమైతే అర్థం చేసుకోవాలి. ఇక కీర్తి సురేష్ కూడా చాలా వరకు అయితే బోల్డ్ సీన్స్ పడే అవకాశాలు అయితే ఈ స్పిరిట్ మూవీలో చాలా వరకే కనిపిస్తున్నాయి భయ్య. ఇక మన ప్రభాస్ అన్న కూడా ఈ స్పిరిట్ మూవీ స్టోరీ గురించి సందీప్ రెడ్డి వంగని అప్పుడప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడంట. సో ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో అయితే స్పిరిట్ మూవీ టీం వాళ్ళు అయితే చాలా బిజీగా అయితే ఉన్నారు భయ్య. మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేయడం కానీ, మెయిన్ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేయడము, ఇక ఆ తర్వాత టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేయడంలో స్పిరిట్ మూవీ అయితే ఫుల్ బిజీగా ఉంది భయ్య. మరి కీర్తి సురేష్ ప్రభాస్ అన్న పక్కన సెలెక్ట్ అవుతుందా? ఒకవేళ సెలెక్ట్ అయినా కానీ ప్రభాస్ అన్న పక్కన సూట్ అవుతుందా? అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అసలు మీకేమనిపిస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.